ఎండలో ఎవడైనా సన్ గ్లాస్ పెట్టుకొస్తాడు, చీకట్లో కూడా పెట్టించుకోవడం రేంజ్ ఉంటుందని ఎవరంటే. హాయ్, అందరు బాగున్నారా? సో నైస్ మీటింగ్ యూ ఆల్. నేను ఇన్స్టాగ్రామ్లో ఉండడానికి 2 మెయిన్ రీజన్స్. ఫస్ట్ రీజన్ బీయింగ్ మీమ్స్. ఐఎమ్ అ బిగ్ మీమ్ అడిక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ సచ్ బ్యూటిఫుల్ మీమ్స్. నాకు మీమ్స్ వస్తూ ఉంటాయి, నేను షేర్ చేస్తూ ఉంటాను. అండ్ సెకండ్ రీజన్ ఇస్ ఆబ్వియస్లీ టు ప్రమోట్ మై ఫిలిమ్స్ అండ్ టు టెల్ ఎవ్రీబడి వాట్ ఫిలిమ్స్ ఐఎమ్ డూయింగ్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ మేకింగ్ ఎవ్రీబడీస్ లైఫ్స్ బెటర్ అండ్ స్ప్రెడింగ్ హ్యాపీనెస్. నేను తీసిన సినిమాలు ఎంత పాత్ర ఉందో మీ అందరి పాత్ర కూడా అంతే ఉందని భావిస్తుంటాను. ఎందుకంటే ఒక మైక్ పట్టుకున్నా దాన్ని మీరు ఏదో రకంగా క్రియేట్ చేస్తారు. ఒక హీరోయిన్ నన్ను చూసినా, ఒక హీరోయిన్ నేను చూసినా, నన్ను ఎవరో చూడకపోయినా కూడా సో మీరందరూ చూస్తూ ఉంటారు. సో ఆమె అన్నీ స్పోర్టివ్గా తీసుకుంటా. బికాజ్ మీరు ఇచ్చే ఏ రీచ్ అయినా రీచే. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇది నాకు ఒక ఆనవాయితీ. ఏ సినిమా అయినా సరే ముందు మిమ్మల్ని అయితే మీట్ అవుతూ ఉంటాను. బికాజ్ వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా మీ ఓన్నే. మీ ముందే ఎదిగాను. అన్నీ మీరే ఫస్ట్ నుంచి. బాగుందన్నా మీరే, బాగాలేదన్నా మీరే. మళ్ళీ ఇప్పుడు ఇంత గట్టిగా అప్రిషియేషన్ వచ్చిందన్నా, ఇదిగో ఇలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు వచ్చి ఇంత మంచిగా ఉందన్న అదంతా మీ వల్లే. బికాజ్ యు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఫ్రమ్ ద బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ మెంబర్కి పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ వెరీ 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 స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్. మేమందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. వీఆర్ రియల్లీ ఎగ్జైటెడ్. అందుకే మీతో ఒకసారి కలిసి, మీతో ఒకసారి ఇంటరాక్ట్ అవుదామని వచ్చాం. ప్లీజ్ మీకు ఏమన్నా అడగాలని ఉంటే అడగండి. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. దిస్ ఈజ్ 7th టైం మిమ్మల్ని కలవడం నేను. 7th టైమా? అదే చెప్పాక మనోడమే కలుస్తున్నాం. అదే పెళ్ళికి ఎంగేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్, ప్రతి సినిమాకి మీరు మెంబర్స్ని అంత ఇంపార్టెంట్గా పిలుస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ తమ్ముడు. అండ్ నాకు చెప్పడం కంటే మీకోసం ఒక లెటర్ రాసుకొచ్చాను. లెటరా తమ్ముడు? సో మీరే చదవాలి. చదవగలమా ఇప్పుడు ఇక్కడ? చదవగలుగుతారన్న, చాలా చిన్న లెటర్. ప్రియమైన కిరణ్ అబ్బోరం గారికి, పాజిటివిటీ అండ్ నెగిటివిటీ రెండింటిని సమతుల్యంగా తీసుకుంటూ అందరితో నవ్వుతూ ఎలాంటి కాంట్రవర్సీ దారి ఇవ్వకుండా మీకు వచ్చిన పని చేస్తూ ముందుకెళ్తూ ఉండడం చూస్తే మాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. యాక్టర్కి హిట్ రావాలి, హీరోకి హిట్ రావాలని కాకుండా మా అన్నయ్యకి హిట్ రావాలని, ఈసారి ఇంకా గట్టిగా కొట్టాలని ఎప్పుడు మనసారా కొనుక్కునే అభిమానులం మేము. మీ సక్సెస్ కోసం ప్రతిసారి తపన పడే అభిమానులు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జేబులో పెట్టుకుంటుంది. అదే నేను ఇంతకుముందు కూడా ఒకసారి అన్నాను, వేరే వాళ్ళకి హిట్ వస్తే హిట్ వచ్చిందంటారు, నాకు వస్తే అరే మా అన్న కొట్టేశాడరా అని చెప్పి, హిట్ కొట్టాడని చెప్పి ఎప్పుడూ ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. ఆల్ ద బెస్ట్. చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే మీరు ప్రతి సినిమాకి ఎంత కష్టపడతారో చూస్తూ వస్తున్నాం. అండ్ ఫస్ట్ టైం నేను ఎస్కే ఖాన్ గారికి ఫస్ట్ సార్ సింపుల్ అన్న అంటే ఇప్పుడు ఏం పిల్లలు అర్థం అవ్వట్లేదు మిమ్మల్ని. ఎస్కేన్ గారు అంటే మీరు జెన్జీకి ఈక్వల్గా ఉంటారు కదా. ఒక చిన్న క్వశ్చన్, అంటే ఇప్పుడు అడగవచ్చా లేదో తెలీదు, అడగండి. ఇంకా థాట్ వచ్చాక ఆపుకోలేము. ఓకే. ఇది ట్రైలర్ లాంచ్లో, టీజర్ లాంచ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా మీడియా వాళ్ళు. ఎప్పుడైనా మీకు మైక్ విసిరాలు అనిపించిందా? చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే మన కంటెంట్ వైరల్ అవుదాం అని కాదు, వాళ్ళు వైరల్ అవుదాం అని అడుగుతుంటారు. అందుకని మీరేంటంటే జెన్యున్గా కంటెంట్ని అలా వైరల్ చేసుకోవడం. మీరు ఎవ్వరు కెమెరా ముందుకు రారు. నాకు ఎందుకు మీరంటే ఎక్కువ రెస్పెక్ట్ అంటే, మీరు ఎవ్వరూ కెమెరా ముందుకు వచ్చి ఇది చేయరు. మీ మీమ్స్ని, మీ వర్క్ని ప్రమోట్ చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం పిచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అప్పుడు చాలాసార్లు మైక్ ఇసిరేయాలనిపిస్తుంది. కాకపోతే మా ఫంక్షన్స్లో శ్రేయస్ మీడియా వాళ్ళు 1-2 పెడతామే చాలా అరుదు కాబట్టి, మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ అవ్వాలి కాబట్టి అది విసరకుండా ఆపుకుంటారు. మీరు ఏ సినిమా చేసినా ప్రతిదీ ఒక స్టెప్గా తీసుకొని మూవ్ అవుతుంటారు. అంటే నాది అని కాకుండా మనది అని చెప్పి తీసుకుంటారు. థ్యాంక్ యూ. సో ఈ మాస్ అనేది ఇంకా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. సో త్వరలోనే మీ మాస్ నుంచి కూడా ఒక పాన్ ఇండియా మూవీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక జంజీ ఏదో అన్నారు కదా, మీకు ఏదో చెప్పలేదు. నాకు గంజీ తెలుసు, బెంజీ తెలుసు, జంజీ తెలుసు. థ్యాంక్ యూ. అండ్ చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు తమిళ్లో రిలీజ్ అవుతుందా? అవుద్దండి, కొద్దిగా లేటర్ డేట్కి రిలీజ్ అవుద్ది. బట్ 24th అయితే తెలుగులో రిలీజ్ అవుతుంది. అంటే ఒక లాస్ట్ 6 hours నుంచి వైరల్ అవుతుంది ఒక కంటెంట్. మేము థియేటర్స్ ఇస్తాము కానీ
మా వాళ్ళు వచ్చి చూడరు అని చెప్పి ఒకటి చాలా వైరల్ అవుతుంది. సో దాని కింద ఇప్పుడు తమిళ్ అండ్ తెలుగు ఆడియన్స్ కొట్లాడుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒక 3000 కామెంట్స్ ఉన్నాయి 1 hour బ్యాకే. అవునండి. సో అది నిజమేనా? అంటే తమిళ్ థియేటర్ మేము ఇస్తాము కానీ మేము వచ్చి అంటే మనకి తెలుగులో మన ఏదన్నా ఇతర డబ్బింగ్ సినిమాలకు ఇచ్చిన థియేటర్లో మనకి అదర్ స్టేట్స్లో మన తెలుగు సినిమాలకి ఇవ్వట్లేదండి. ఆ పరిస్థితి మారి మన తెలుగు సినిమాలను కూడా అక్కడ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ క్వశ్చన్ టు గౌరీ గారు. హాయ్, వీఆర్ వాచింగ్ ఫ్రమ్ మెయిల్. థ్యాంక్ యూ. సింపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ చాక్లెట్? I like dark chocolate, anything about 70 to 80%. Yes, but we prepared some unique chocolates for you. Really? యూనిక్ చాక్లెట్స్ ఏంటి దాంట్లో అంత యూనిక్? చూడండి. అయ్యయ్యో, ఇట్స్ గౌరీ ప్రియ చాక్లెట్స్. అయ్యో, సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చాక్లెట్ మీద నాకు ఎప్పుడు ఒక ఆశ ఉండేది, ఈ డైరీ మిల్క్ చాక్లెట్ల మీద వాటి మీద ఇట్లా వస్తారు కదా. గౌరీ ప్రియ చాక్లెట్స్. థ్యాంక్ యూ, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంకో ఎఫర్ట్. 2 సర్ప్రైజెస్ ఉన్నాయి దాని కింద. అదే చూస్తున్నా ఒక్క నిమిషం. నాకు చెప్పండి, స్వీటే కాదు, సో స్వీట్. చాక్లెట్ అంటే స్వీట్ గానే ఉంటది కదా సార్. పాపం చూడండి ఎంత క్యూట్ గా వేసారు. కలెక్టర్లు అందరూ ఇది కదండి, బిల్ కలెక్టర్ ఉంటారు. ఒక్క నిమిషం. 4 కలర్స్ ఉన్నాయి చాక్లెట్స్. ఒక మెసేజ్ కూడా ఉంది, చదవరా? యా ప్లీజ్. Okay, from mail to Chennai love story. Every step reflects your passion, perseverance and growth. Keep shining and inspiring. The best is yet to come. ఇది గౌరీ ప్రియ పిఆర్టీ మెంబర్ కదా మీరు? లేదండి బాబు. కాదా? అవునా, చెప్పండి. అక్కడ మా కంపెనీ నేమ్ ఉంది కదా, పిఆర్ టీమ్ కాదు, అక్కడ స్టిక్కర్ ఉంది చూడండి పైన. Oh, this is also very beautiful. Thank you. నేను లాస్ట్ టైం రహస్య గారిది అలాగే చేశాను, ఇప్పుడు మీది. ఎందుకు? బట్ వై? వై అంటున్నారా? ఇట్స్ జస్ట్ అంతే, చూసి వచ్చినాం కదా మూవీస్. థ్యాంక్ యూ, నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద 15th hamper ఫర్ 15th సెలబ్రిటీ. ఓ థ్యాంక్ యూ సో మచ్. అదేలే, బట్ అందరిలో నేను. థ్యాంక్ యూ. టాప్ 10 లో కూడా లేదా ఆవిడ? టాప్ 10 లో కూడా లేదా? అయితే 15. నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను. దాని మీద మళ్ళీ పాజిటివిటీ కూడా, స్టే పాజిటివ్ ఒక దాని మీద, కాంట్ స్టాప్ లవింగ్ యూ ఒక దాని మీద. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఒకటైనా ఒక బైట్ తినండి. అందరం పంచుకుందాం సార్. హలో సార్, కిరణ్ బోరం. హలో తమ్ముడు, హాయ్. సార్, ముందుగా గ్లిమ్స్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ తమ్ముడు. సో మీరు ప్రతి సినిమాకి క్యారెక్టర్ వైజ్ స్పెషల్ కేరింగ్ తీసుకుంటారు, సే కేరామ్ కానీ కొన్ని డిఫరెంట్. సో ఈ సినిమాలో అలాంటిది ఏదైనా కొత్తగా ఏదైనా లేయర్స్ని టచ్ చేయడం ఏమైనా జరిగిందా? నాకు పర్టికులర్లీ ఈ సినిమాలో స్టీవెన్ రోల్ ప్లే చేయడం అన్నది చాలా కష్టం తమ్ముడు. అంటే నాకు కొంచెం ఎనర్జెటిక్ రోల్స్ కానీ యాక్షన్ రోల్స్ కానీ ఇవన్నీ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఈజీగా చేసేస్తాను. ఇది కొంచెం సెటిల్ డౌన్ అయ్యి ఇన్నోసెంట్గా, అమాయకుడుగా, కొంచెం బబ్లీగా ఈ క్యారెక్టర్ షేడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఐ ట్రైడ్ మై బెస్ట్. రేపు ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. చూసిన తర్వాత మీకు నచ్చితే ఐల్ బీ వెరీ హ్యాపీ. బట్ డిఫరెంట్గా ప్రయత్నిస్తున్నా తమ్ముడు. ఒకలా, కేరాంప్ ఒకలా, ఇది ఒకలా, ఐఎమ్ ట్రయింగ్. సో మీకు రేపు నిజంగా నచ్చితే ఐల్ బీ వెరీ హ్యాపీ. సో ఎలా ఉంది కిరణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఈ సినిమాలో మేజర్లీ మేమిద్దరమే ఉంటాం. సో చాలా సీన్స్ వరకు ఇట్స్ జస్ట్ దట్ ఆయన ఇంక తప్పదు, ఆయన మొహం నేను చూడాలి, నేను నా మొహం ఆయన చూడాలి. బట్ ఈవెన్చువలీ ఒక మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యింది అండ్ దట్ ఈస్ వెరీ రిఫ్లెక్టివ్ ఆన్ స్క్రీన్ ఆల్సో. సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ వర్కింగ్ విత్ హిమ్. యా మ్యామ్. సో గ్లిమ్స్లో మీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. ఇంతకు ముందు మూవీస్లో కూడా చాలా న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీ హెయిర్ కేర్ ఏంటో చెప్పరా ప్లీజ్? జుట్టు ఊడిపోతుంది నాకు. యా మ్యామ్, నా హెయిర్ డవ్ షాంపూ మ్యామ్. డవ్ షాంపూ? ఓకే, థ్యాంక్ యూ. ఐల్ ఫాలో బికాజ్ రియలీ నాకు స్ట్రెస్కి జుట్టు ఊడిపోతుంది. యా మ్యామ్, వాడండి, బాగుంటుంది మ్యామ్. అండ్ ఇంకోటి గౌరీ గారు నేను అడగాలనుకుంటున్నాను, మీరు మిస్ హైదరాబాద్ అయ్యారు. మీకు తెలియదు సార్, ఇప్పటివరకు మీకు తెలియదు. కాదు, ఆ రోజు కాంపిటీషన్లో ఎంతమంది ఉన్నారండి? మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లోనా 5000+ అప్లికేషన్స్లో టాప్ 24లో నేను ఒకదాన్ని. ఎంతమంది వచ్చారు? ఏంటి ఫైనల్ టాప్ 24 ఫైనలిస్ట్స్. 5000 మంది నుంచి 24 మంది చిన్నప్పుడు ఫైనలైజ్ అయితే దాంట్లో నేను గెలిచాను. చిన్నప్పుడు నేను సార్ 3rd ప్లేస్ వచ్చాను. మిస్టర్ వాట్ దీంట్లో రన్నింగ్ రేస్ ముగ్గురమే ఉన్నాం ఆ రోజు. సో అలా నోట్ పడ్డాను. ఇంకోటి మీరు ఇందాక
మా ఇద్దరమే ఉంటాం సినిమాలో అండి, ప్రేమలో ఎప్పుడు ఇద్దరే ఉంటారండి. అది అదేలేండి అనుకున్నాను ఇంకా ముగ్గురు అంటే I was మన టైటిల్ మార్చాలి. నేను అనుకున్నా, నేను చెప్తున్నప్పుడే అక్కడ నుంచి నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది, ఏదో ఒక పంచ్ నాకు పడుతుంది అని. నేను చాలా సరదాగా చెప్పాను, బట్ యా ప్రేమలో ఇద్దరే ఉంటే బాగుంటుంది యా సార్, మ్యామ్ రన్నింగే కాకుండా లాంగ్ జంప్, హై జంప్ లో కూడా కదా కదా. సి సో అది ఇంతమంది పిఆర్ టీం అలా మెయింటైన్ చేస్తారండి బాబు. ఇది PR చాక్లెట్ లో ఒకళ్ళు ఇది మీకు ఎలా తెలుసు చెప్పండి. మీరే చెప్పారు సమ్ ఇంటర్వ్యూస్ లో, ఆ? ఒక I was an ఇంటర్వ్యూస్ లో మీరు athlete, చెప్పడం నాకు జరిగింది. కాలు దెబ్బ కూడా తగిలింది. అవునా? సర్జరీ కూడా జరిగింది. సో మెనీ ప్రాబ్లమ్స్. Yes, యు ఆర్ స్ట్రాంగ్ right. ఉమెన్ మ్యామ్. Yes, you're right. Thank you. పద్మనాభరావు గారు తమ్ముడు, పద్మనాభరావు గారు ఎక్కడ, సికింద్రాబాదేనా? నో సార్, మనది బోరబండ సార్, అదే ఎక్కడైనా హైదరాబాదే కదా. హైదరాబాద్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. చాలా రోజులైంది కలిసి. ఏదో ఇంటికి వచ్చి మా సొంత అన్నని కలిసిన అంత ఫీలింగ్ ఉంది లోపల. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని చూసి మాటలు కూడా రావట్లేదు. అంటే ఈ సాంగ్స్ అన్నీ చూసినప్పుడే అర్థమైపోయింది ఇది కన్ఫామ్ బ్లాక్ బస్టర్ అని. అంటే ఎస్కేఎన్ గారికి మరో కల్ట్ పడిపోయింది అని చెప్పి, అండ్ మా అన్నకు కూడా. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీది నెక్స్ట్ మూవీలో మీరే డైరెక్టర్ అండ్ రైటర్ కూడా. సో ఆ మూవీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అన్న. ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం తమ్ముడు. అయ్యో, అంటే అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే. అంతే. ప్రస్తుతానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా చెన్నై లవ్ స్టోరీ మీద. మీ అందరికీ నచ్చాలి, మీరందరూ సినిమాతో లవ్లో పడిపోతారని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. లిటరల్లీ వెయిటింగ్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని. సరే అన్న, ఆ సినిమా గురించి ఎలాగో మాట్లాడలేవు కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. మీకు ఎలా అనిపించింది అంటే గౌరీప్రియ గారితో యాక్ట్ చేయడం అదంతా? అంటే ఫస్ట్ టైం తిను చేస్తుందని తెలిసినప్పుడు కంప్లీట్ లవ్ స్టోరీ తమ్ముడు. అంటే సినిమా మొత్తం ఫస్ట్ ఎండ్ నేను చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీ చేస్తున్నా, ప్యూర్ లవ్ స్టోరీ. ఖచ్చితంగా ఆర్టిస్టులకి ఇద్దరికి ఎక్కడో తెలియని ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఏర్పడాలి. సో ఐఎమ్ సో హ్యాపీ. మా ఇద్దరికి లిటరల్లీ చాలా సపోర్టివ్గా ఉన్నింది తను, లేకపోతే అంత బాగా రాదనమాట అక్కడ రిఫ్లెక్షన్ అదంతా. రేపు మీరు థియేటర్లో చూసి, నాకు తెలిసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు స్టీవెన్ నివి ఇద్దరు చాలా రోజుల పాటు గుర్తుండిపోతారు అనుకుంటున్నాను. సో ఇట్స్ బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్. తను చేసిన సపోర్ట్ కానీ ఇది కానీ చాలా బాగుండే. యా, ఇప్పుడే మా కంటికి ఈశ్వరుడు పార్వతి లాగా వద్దు తమ్ముడు, వద్దు వద్దు వద్దు. అంటే మాటలు రావట్లేదు అన్నప్పుడే అనుకున్నా వేస్తావు లాస్ట్లో అని చెప్పి. లేదన్న, అంటే వాళ్ళ లవ్ స్టోరీ ఎంతో మాకు ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా అంత ఫీల్ ఇస్తుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. చూస్తుంటా నీ రివ్యూ కోసం, చూస్తా. పక్క ఇన్ని మాటలు మాట్లాడావు కదా, ఆడేం రాస్తావో చూస్తా. గౌరీప్రియ గారు తెలుగులో కన్నా తమిళ్లోనే ఎక్కువ మూవీస్ చేశారు. ఈ టైటిల్ కూడా తమిళ్ టైటిలే పెట్టారు కదా. ఎగ్జాక్ట్లీ, ఆయన ఏదో చెప్తున్నారు, అందుకే యాక్ట్ చేసిందంట. యాక్చువల్గా మీరున్నారన్న రీజన్కే ఎన్నో తమిళ్ మూవీస్ కూడా చూసాం. అంటే అవి కూడా తెలుగులో డబ్ అయ్యాయి అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే అంటే లైక్ ఆ వాయిస్ వింటే చాలండి, సినిమా భాషతో కూడా సంబంధం లేదు. అన్నా మీకే కదా, చేయలేదండి అన్నా మీకే కదన్నా కల్టు బొమ్మ. సార్, నాకు చాలా ఆనందంగా ఉంది సార్. యా, నా సగం పేరు ప్రియా. ఎస్, బట్ లేదు సార్, నిజంగా ఇది పిఆర్ కాదు, ఏం కాదు. నిజంగా నాకే ఫస్ట్ టైం కొత్తగా ఉంది. ఇంతమంది నా గురించి మాట్లాడుతుంటే నిజంగా నేను ఇంతమందికి తెలుసా, ఇంతమంది నన్ను నిజంగా సపోర్ట్ చేస్తున్నారని ఐమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా ప్రియా గారి గొంతు నుంచి ఒక పాట విందామని చెప్పి ఇదంతా మాట్లాడాను అనమాట. అవన్నీ కాదు, పాయింట్కి రా, అది ముందు చెప్పాలి కదా. అంటే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ టీవీలోనూ అక్కడెక్కడ వినడమే, డైరెక్ట్గా వినలేదు. అందుకోసం పాడాలంటారు ఇప్పుడు. పాడాలి. ఓకే, సరే. చెన్నై లవ్ స్టోరీ కాబట్టి కొంచెం ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. తెలుగులో పాడండి. తెలుగులో పాడతా, తమిళ్లో కూడా పాడతా. ఓకేనా? వద్దా? ఎలాగైనా ఓకే అండి. వాయిస్ వింటే చాలన్నారు కదా. అదే ఆ మాట మీద స్టిక్ అయి ఉన్నా. హాయ్ అన్న, సతీష్. తమ్ముడు హాయ్. తమ్ముడు హాయ్ సతీష్. ముందుగా ఈ సినిమాతో మీరు హ్యాట్రిక్ హిట్ కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ తమ్ముడు. ఫస్ట్గా మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. అదేవిధంగా ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో మీ రైటింగ్ అంటే చాలా ఇష్టం. పర్టికులర్గా ఆ ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో మెంటల్ మాస్, అది అంటే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపిస్తుంది ఆ ఎంట్రీ సీన్. సో ఆ కైండ్ ఆఫ్, అంటే అది ఒక మంచి హై ఇస్తుంది అనమాట ఆ సీన్. ఆ కైండ్ ఆఫ్ హైనెస్ ఈ చెన్నై లవ్ స్టోరీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ చెన్నై లవ్ స్టోరీలో ఐస్ అన్ని వేరే తమ్ముడు, ప్యూర్ లవ్ స్టోరీ.
ఇది అయిపోయిన తర్వాత నేను వస్తున్నాను కదా, దాంట్లో పుష్కలంగా పెడతా. థ్యాంక్ యూ అన్న. ఎస్కేఎన్ గీతం. హాయ్ సార్. హాయ్ హాయ్. జనరల్గా మీరు ఎప్పుడైనా స్టేజ్ మీద ఉన్న ఏవైనా మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చినా మాకు చాలా అంటే ఎగ్జైట్మెంట్లా ఉంటుంది అనమాట. మీకుంటుంది. మీరు గామి సినిమా టైంలో స్టేజ్ మీద ఒక మంత్రం చదివారు కదా సార్, నాకు చాలా నచ్చింది అది. నేను రిపీటెడ్గా చూశాను సార్. ఇఫ్ పాసిబుల్ మా కోసం ఒకసారి ప్లీజ్. ఒక్కసారి సార్ మా కోసం. జపాకుసం సంకాశం కాస్పేయం మహాదిత్యం తమోగ్నం సర్వపాపగ్నం ప్రణతోషం దివాకరం ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధగురు శుక్ర శనిభాస్య రాహువే కేతువే నమః హర హర మహాదేవ శంభో శంకర. ఫ్లోలో చెన్నై లవ్ స్టోరీ యాడ్ చేయండి సార్. ఫ్లోలో చెన్నై లవ్ స్టోరీ యాడ్ చేయండి. టీజర్ చాలా బాగుంది. ఒకవేళ చెన్నై లవ్ స్టోరీని సెటప్ చేయాలి అంటే విచ్ ఈస్ ద క్లోజెస్ట్ సిటీ విచ్ యూ వుడ్ లవ్ టు డూ ద సేమ్ స్క్రిప్ట్? వైజాగ్. అండ్ నేను కొన్ని కుకీస్ తెచ్చాను. ఇఫ్ ఐ కెన్ గివ్ ఇట్ టు యూ, బోత్ ఆఫ్ యూ. యా షూర్ తమ్ముడు, షూర్. థ్యాంక్ యూ. నా గురించి ఎవరన్నా తేవాలని ఉండే ఇలా కుకీస్ చాక్లెట్ దాని స్టఫ్ స్టార్టర్స్ అలాంటివి ఉంటే తీసుకురండి. హాయ్ అన్న. తమ్ముడు హాయ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న. ఫిక్స్ అయిపోయావు కొడతామని? కొడతామన్నా. థ్యాంక్ యూ. నేను కలిసినప్పుడల్లా మీరు హిట్ కొడుతున్నారన్న. ఓ సూపర్ తమ్ముడు, అయితే కొట్టేద్దాం. లాస్ట్ టైం ఎక్కడ ఉంటావు చెప్తాము, నువ్వు రాకపోయినా నేను వచ్చి కలుస్తా ప్రతి సినిమాకి. లేదన్న, లాస్ట్ టైం కాక్ కలిసి మీకు పర్సనల్గా మెసేజ్ చేశాను, చెప్పి మరి హిట్ కొట్టావుగా అంటే మీరు నాకు రిప్లై కూడా ఇచ్చారు మెసేజెస్లో ఇన్స్టాలో. ఓ సూపర్ తమ్ముడు. ఈ సినిమా చూసి ఈవినింగ్ మళ్ళీ మెసేజ్ చేస్తాను, రిప్లై ఇవ్వండి. తప్పకుండా తమ్ముడు. ఓకే థ్యాంక్ యూ. మ్యూజిక్ చాలా బాగుంది. మనీగాడ్ అని చెప్పి స్టోరీలు పెడతా ఉన్నారు. సో మీకు బెస్ట్ సాంగ్ ఏదన్నా లైక్ 2 లైన్స్ ఏం చెప్పగల? రిలీజ్ అయినవి కాకుండా ఇంకా మేము వినాల్సినవి ఏమైనా రిలీజ్ చేయాల్సినవి ఏమైనా ఉంటాయి? రిలీజ్ కాంది కాకుండా ఇంకొక 2 పాటలు ఉంటాయి తమ్ముడు. అవి మీరు అంటే ముందు లీక్ చేయకూడదు, కథకి సంబంధించినవి అవి. సో రేపు మీరు థియేటర్లో ఆ 2 సాంగ్స్కి చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. మీ సినిమా నేను లవర్ మూవీ చూశానండి, తెలుగులో ఇక్కడే చూశాను, అదే మన బ్రహ్మారంభ థియేటర్లో. ఎస్ ఎస్. ఆ సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక క్వశ్చన్ మైండ్లో ఉంది. ఈ అమ్మాయిలందరూ ఎందుకు కరెక్ట్గా లాస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేద్దామన్న టైంలో వదిలేస్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది. అది ఇంకా ఎండింగ్ లేదు. సో లవర్ పార్ట్ 2 ఏమైనా వస్తుందా అండి? లవర్ పార్ట్ 2 ప్రస్తుతానికి అయితే లేదనుకుంటా అండి. బట్ అక్కడ అమ్మాయి కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళిద్దరి బ్రేకప్ అయిందని నేను అనుకోవట్లేదు. ఐ థింక్ యూ షుడ్ రీవాచ్ ద ఫిలిం. అంటే మీరు కెఫేలో వెళ్ళి కూర్చుంటారు కదా, అప్పుడు తను సక్సెస్ అయ్యాడు కదా. నేను సక్సెస్ అయ్యాను కదండి, అప్పుడు నేను కూడా నార్మల్. అదే అప్పుడు మీ ఇద్దరు ఎందుకు కలుసుకోకపోవచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. అంటే కొన్ని అయిపోయింది అన్నట్టు పక్కన పెట్టేసుకొని బట్ మళ్ళీ చూసుకున్నప్పుడు ఓకే ఇట్స్ అ వెరీ బిటర్ స్వీట్ ఎండింగ్. ఆ అబ్బాయి నాకు ఆ కేక్ ఇష్టం అనేది మర్చిపోలేదు అండ్ నేను కూడా ఆయన మీద ఓకే హీఈస్ ఆల్సో హ్యాపీ, మనోడు బాగుపడ్డాడు అని చెప్పి ఈవెన్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దర్ లైఫ్స్. ఓకే అండి. చెన్నై లవ్ స్టోరీలో మా అన్నను కూడా అలా వదిలేయకండి. తప్పకుండా అండి, వదిలే. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ మా యూ. ఫ్రెండ్ ఎస్కేఎన్ గారికి బ్రదర్ సిట్టింగ్ అడుగుతారా అన్న ఇప్పుడు అని? సిట్టింగ్ మనం వేద్దాం, ఒకటి మంచి సిట్టింగ్ వేద్దాం. స్టఫ్ మేమే పట్టుకొస్తాం. మనకి అకేషన్తో పని లేదు, లొకేషన్ ఉంటే చెప్పండి ఎప్పుడైనా. ఓకే అన్న, అదేంటంటే ఆఫ్టర్ బేబీ తర్వాత మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చే సినిమా, మంచి పేరు తీసుకొచ్చే సినిమా రావాలన్నారు. అవును. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా అన్న? హ్యాపీగా రీచ్ అవుద్ది, అందుకనే చేస్తున్నాను. లేకపోతే నేను డబ్బుల గురించి సినిమా చేయను, పేరు గురించి సినిమా చేస్తాను. ఓకే అన్న. అన్న మా అన్న తమ్ముడు అన్న లవ్ స్టోరీలు చాలా వస్తున్నాయి, చెన్నై లవ్ స్టోరీని యూనిక్గా చేసే ఎలిమెంట్ ఏమన్నా? అసలు ఈ కథ ఇలాంటి లవ్ స్టోరీ నాకు తెలిసి మన తెలుగులో అయితే ఇంతకుముందు చూడలేదు తమ్ముడు. నేనైతే చూడలేదు, మీరు కూడా చూసిండ్రు అనుకుంటున్నాను. రేపు మీరు కొత్త లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు 24th. అన్న ఎంతో మందికి లైఫ్ ఇచ్చావు కిరణ్. లైఫ్ అంటే ఆ వైఫ్ అలా లైఫ్ కదన్నా. కిరణ్ ఒక చిన్న ట్యాగ్ లైన్ ఇవ్వలేరా అని మార్నింగ్ ఒక సినిమా చూసాను, ఆ హీరో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చుకున్నారు. తర్వాత ఎంతో మంది హీరోలు వచ్చారు, వాళ్ళందరికీ ట్యాగ్ లైన్ ఉంది. అన్నకు ఒక ట్యాగ్ కావాలి మాకు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక ట్యాగ్ లైన్ ఇస్తా బ్రదర్. నేను మనసులో ఒకటి ఫీల్ అయ్యి అది ఇస్తా ఆ రోజు. ఇక్కడ లీక్ చేయడం అవదా? ఇక్కడ లీక్ చేయడం అవదా? ప్రిపేర్ అవ్వడానికి తమ్ముడు. అంటే నాకు భయంగా ఉంది ఏదంటారు అని.
మీరేమో మెగా ఫ్యాను, అన్నేమో పవర్ స్టార్ ఫ్యాను. రెండు మెగా కిందకి వస్తాయి కదా. అందరం కలిపి తెలుగు సినిమా అభిమానులం బ్రదర్ మేము. మీకు నచ్చిన ఒక మంచి 3 లవ్ స్టోరీస్ చెప్పండి. తొలి ప్రేమ, ఖుషి, ఆర్య. అన్న నా సినిమాలు మీరు చెప్పాలి కానీ నాది నానే చెప్పుకున్నాను అనుకో, ఎవరు డప్పు ఆడే కొట్టుకున్నట్టు ఉంటుంది. కిరణ్ అన్న మీరు చెప్పండి టాప్ 3 లవ్ స్టోరీస్ మీకేం నచ్చుతాయి? ఖుషి, ఏఎంఐ చేసేవే, ఆర్య 2. మేడం మీరు? సఖీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అండ్ 96. తెలుగు డబ్బింగ్ సినిమాలు కాదు, తెలుగు సినిమాలు అడిగారు. ఇక్కడే అర్థమైపోయింది. ఇందుకు కాదు మరి వేరే లాంగ్వేజ్ నుంచి హీరోలు తెలుసు, పక్క లాంగ్వేజ్ హీరోయిన్లు వాళ్ళ సినిమాలే చెప్పి మనం వాళ్ళే చెప్తే ఎప్పుడన్నా తెలుగు సినిమా ఎదిగేది. ఇప్పుడు 3 తెలుగు సినిమాలు చెప్పి. Definitely Kushi, Arya 2, and then లిస్ట్ రిపీట్ చేసి I like Bommarillu a lot. Yeah. ఇప్పుడు క్యూట్ గా ఉరిపిరా అంటాం మనం. ఇంతకు ముందు ఇప్పుడు కల్ట్ మైకులు ఉన్నాయి కదా. సో చిన్న క్వశ్చన్ అన్న, సో మూవీలో మీ లవ్ స్టోరీయే కాబట్టి, సో మీరు మీ రియల్ లైఫ్లో కూడా లవ్ ఉంది. సో ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఎక్కడికైనా మన సింక్ ఉందా అన్న? ఆ సింక్ లేదు తమ్ముడు, అది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది కంబైన్ క్వశ్చన్ అన్న మీ ఇద్దరికి. లైక్ బిఫోర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ ట్విట్టర్లో చదివాను, అది ఎంతవరకు నిజం. ఎందుకంటే ఇందాక సాహిత్ అడిగినప్పుడు మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు కేరామ్ వర్సెస్ కా వర్సెస్ అబ్సెషన్ మూవీకి. సో ఎస్కేఎన్ గారు ఇది మీకు, బట్ ఎనీబడి కెన్ ఆన్సర్. సో నాకంటే నేను ఆన్సర్ చేస్తా. నో అది అంటే క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు బోత్ ఆఫ్ యూ. అది సో అది ఎంతవరకు నిజమా లేదంటే ఒక జస్ట్ ఎలిగేషన్ కావాలనే జస్ట్ ఫర్ రీచ్ కోసం ట్విట్టర్లో పెట్టారా అనేది. సో ఐ వాంట్ టు క్లారిఫై. సో చెన్నై లవ్ స్టోరీ పర్ఫార్మెన్స్ వైజ్ కిరణ్ అబ్బవరం గారికి నేషనల్ అవార్డు రావడానికి ఛాన్స్ ఉందా, ఆ స్కోప్ ఉందా పర్ఫార్మెన్స్ వైజ్ అకార్డింగ్ టు చెన్నై లవ్ స్టోరీస్ పర్ఫార్మెన్స్ అని ఒక క్వశ్చన్ ఉంది. దానికి మీరు హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద అవార్డ్ కేటగిరీస్ బిలాంగ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినవి అన్నీ కూడా హీ డిజర్వ్స్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ చెన్నై లవ్ స్టోరీ అని ఉంది. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, టు వాట్ ఎక్స్టెంట్ యూ థింక్ దట్ కిరణ్ అబ్బవరం గారు లివ్డ్ అప్ టు దట్ రోల్ ఆర్ క్యారెక్టర్? బియాండ్ బౌండరీస్ అని ఒకటి ఇది ఉంటుంది కదా, అలాగా నేను అనుకున్న దాన్ని మించి ఆయన యాక్ట్ చేశాడు. ఎందుకంటే దీనికి ఎలాబరేషన్గా చెప్పాలి, మీరు యూట్యూబ్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి హానెస్టీగా చెప్తా. పుష్ప జరుగుతున్నప్పుడు నేను అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తుండేవాడిని. చూసి ఆయనకి చాలా అవార్డులు వస్తాయని చాలా ఫీల్ అయ్యి, మీరు ఆర్కేస్లో ఉంటాయి యూట్యూబ్లో వీడియోలు, ఎప్పుడైనా నేను యాక్చువల్లీ నెక్స్ట్ అదే మీరు చూస్తే నేను ఆ రోజు ఫీల్ అయ్యాను జెన్యున్గా, ఈయన చేసిన పెర్ఫార్మెన్స్కి గ్యారంటీగా అవార్డు అనేది వస్తుంది అని. అలాగే మొన్న పెద్ది సినిమా చూసినప్పుడు నాకు రియల్గా అలా అనిపించింది. చరణ్ గారు ఇరగదీశారు, అసలు చరణ్ గారికి చాలా అవార్డులు వస్తాయి. సో ఈ సినిమా మీరు ఇంకా చూడలేదు, నేను చూశాను, సెట్స్లో ఉన్నాను కాబట్టి. బిఫోర్ బికమింగ్ ప్రొడ్యూసర్ ఐఎమ్ ఏ జర్నలిస్ట్ ఫర్ 10 years ఆర్ మోర్ దాన్ 10 years. సో నేను ఫస్ట్ రివ్యూ చెప్తున్నా, కిరణ్ గారు చించి వేరే లెవెల్ చేశారు అసలు. ఎందుకంటే కిరణ్ గారి పెర్ఫార్మెన్స్లో ఒక మెచ్యూరిటీ ఉంది, ఒక పీక్ ఇది ఉంది, ఒక స్టాంప్ ఉంటుందిగా, ఆ స్టాంప్ అనేది ఆయన ఇప్పటివరకు చేసిన కెరీర్లో సినిమాలన్నీ ఒక మౌంటైన్స్ అయితే ఇది ఎవరెస్ట్. ఐ పర్సనలీ ఫీల్, అండ్ రిలీజ్ తర్వాత నాతో పాటు మీరు అందరూ కూడా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తమ్ముడు అంటే ఇందాక నేను చూశాను అది, సార్ అది ప్రేమతో చెప్పారు అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. బట్ ఐ జెన్యున్లీ ఫీల్ తమ్ముడు, రేపు మీరు సినిమా చూసి మా అన్న బాగా చేశాడురా, ఈ రోల్ బాగా ప్లే చేశాడు అని మీరు హ్యాపీగా ఫీల్ అయితే దట్ ఈస్ బిగ్గర్ అవార్డ్ టు మీ. సీరియస్లీ హానెస్ట్గా చెప్తున్నాను. మీరు సినిమా చూసి మా అన్న బాగా చేశాడురా, ఈ క్యారెక్టర్ బాగా ప్లే చేశాడురా, సినిమా చాలా బాగుందిరా అని అనుకుంటే చాలు. అవన్నీ తర్వాత విషయాలు తమ్ముడు. మీకు నచ్చాలని కోరుకుంటున్నాను, నచ్చుతుందని ఆశిస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. ఎస్ అన్న, హోపింగ్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ July 24th. ఎస్కేఎన్ గారు మాట్లాడినట్టయినా మీరు మాట్లాడినట్టయినా, అండ్ ఐ రియలీ హోప్ దట్ ఇట్ బికమ్స్ బెంచ్ మార్క్ ఇన్ యువర్ ఫిల్మోగ్రఫీ, బికాస్ మూవీ బై మూవీ ఆర్ మూవీ ఆఫ్టర్ మూవీ ఎవ్రీథింగ్ ఆల్రెడీ ది పాయింట్ వేరే వాళ్ళు చెప్పారు, బట్ స్టిల్
మీరు ఇందాక అన్నట్టు కావాలనే డిఫరెంట్ జానర్స్ను ఎంచుకుంటున్నాను బికాస్ ఐ వాంట్ టు ప్రూవ్ యాజ్ అన్ యాక్టర్, ఐ వాంట్ టు ఎవాల్వ్ యాజ్ అన్ యాక్టర్ అని. అండ్ ఐ థింక్ మీ ఫస్ట్ డెబ్యూ మూవీ రాజావారు రాణి గారు చూసినప్పుడు ఎంత ఫ్రెష్నెస్, ఎంత సోల్ఫుల్గా ఉందో, ఐ థింక్ మళ్ళీ ఒక యాక్టర్ కానీ ఒక పర్సన్ కానీ ఒక పర్ఫెక్ట్ ఛాలెంజ్ అలాగా చూసుకోవచ్చు కదా. సో ఐ థింక్ రాజావారు రాణి గారు అండ్ చెన్నై లవ్ స్టోరీ రెండు ఒక బెంచ్ మార్క్స్ లాగా పెట్టుకుంటే ద జర్నీ విల్ సమ్ అప్ వాట్ కిరణ్ అబ్బవరం ఈజ్ అనేది ఐ ఫీల్ పర్సనలీ. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, అందరికీ పేరు పేరున రియలీ మీన్స్ ఏ లాట్. వచ్చి మీరు మమ్మల్ని అందరిని ఇలా కలిసి, అంటే ఐ ఆల్వేస్ ఫీల్ మేమెంత సినిమా మీద తాపత్రయపడుతుంటాం, మీరు ఎప్పుడు సినిమా మీద తాపత్రయపడుతూనే ఉంటారు. మేమన్నా కొన్ని సినిమాలు చూస్తామో చూడమో కానీ మీరైతే అన్ని సినిమాలు చూస్తూనే ఉంటారు, దాని మీద రివ్యూస్ ఇస్తూ ఉంటారు. లైక్ యూ ఆల్వేస్ ఎంటర్టైనర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. సో ఖచ్చితంగా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చెన్నై లవ్ స్టోరీ సినిమా మన తెలుగులో చాలా మంచి సినిమాగా నిలిచిపోద్దని చెప్పి నేను నమ్ముతున్నాను. సో గో అండ్ వాచ్ దిస్ ఫిలిం. మీ అందరి రివ్యూ కోసం, మీకు ఎలా నచ్చిందని చెప్తారనే దానికోసం వెయిటింగ్. థ్యాంక్ యూ ఆల్. జాతికి సందేశం అందిస్తారు. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకు ముందు చెప్పినట్టు యూ మేక్ ఎవ్రీబడీస్ లైఫ్స్ బెటర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ యూ డూ. నిజంగా ఒక మంచి క్యాండిడ్ కాన్వర్జేషన్ చేసుకున్నాం. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఇలా కూర్చొని జోక్లు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ July 24th మా సినిమా రిలీజ్ అవుతుంది, చెన్నై లవ్ స్టోరీ. ఖచ్చితంగా మీ అందరికి కూడా నచ్చుతుంది. డూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి. ఒక ఏజ్ గ్రూప్కి సంబంధించిన సినిమా అయితే ఇది కాదు. లవ్ ఇస్ అ యూనివర్సల్ ఎమోషన్ అండ్ ఈ సినిమా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనెక్ట్ అవుతారు. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ కంఫర్టబుల్ వాచ్. సో ఖచ్చితంగా అందరు థియేటర్లో చూడండి. బేబీ తర్వాత 3 years తర్వాత నేనేంటి, సాయి రాజేష్ గారేంటి, మా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి మెలోడీ బ్రహ్మ మణిశరం గారు మళ్ళీ ఒక వింటేజ్ మ్యూజిక్ని అన్వీల్ చేస్తూ ఈ సినిమా చేసాం. రవి నంబూరి నా బ్రదర్ డైరెక్టర్. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. కిరణ్ గారితో పనిచేయటం, కిరణ్ గారికి ఒక మైల్ స్టోన్లా అవుతుంది అనుకున్న సినిమాని నేను చేయటం. అలాగే నా తమ్ముడు గౌరీప్రియ, సెట్స్లో తన తమ్ముడు అంటాను. సో తనకు కూడా ఒక మిస్ హైదరాబాద్గా, అథ్లెట్గా ఏమీ మనకు గుర్తులేకపోయినా సో ఆవిడ సింగర్ అనే విషయం కొంతమంది గుర్తున్నా. ఇప్పుడు ఆవిడ చెన్నై ఇలా షఫల్ అవుతున్నా సరే ఆవిడ తెలుగులో ఇప్పుడు మహానటి అని అన్నారు కదా, ఒక జూనియర్ మహానటిలాగే ఆవిడకి సినిమా ఒక మంచి పేరు తెస్తుందని. ఇలాగా చాక్లెట్స్, కుకీసే కాకుండా ఆవిడకి బిర్యానీ, ఇలా స్టార్టర్స్, చికెన్, ఫిష్, ఇలా ఎన్నో స్టార్టర్స్ మీద కూడా మీరందరూ ఆవిడ స్టాంప్ వేసి ఇవ్వాలని, ఆవిడ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాం అండి. మీకు అంతమంది పిఆర్ టీం అనవసరం అండి, ఒకళ్ళు ఇద్దరు మాకు షిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం. సో జోక్స్ అపార్ట్, అన్ని ఇంటర్వ్యూలు ఎప్పుడైపోతాయో అని ఎదురు చూస్తుంటాం. బట్ ఇది ఎండ్లెస్గా అవ్వాలనే ఉంది. బట్ డిన్నర్ టైం అయింది కాబట్టి ఇక్కడితో ముగిస్తూ ప్లీజ్ హ్యావ్ డిన్నర్ అండ్ సీ యూ అగైన్. ప్రివ్యూలో కలుసుకుందాం. మీ అందరికీ కూడా పర్సనల్గా ఈ సినిమాని చూడమంటే టికెట్స్ పంపిస్తాను. సో వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ.